నేను చూస్తున్నాను వెంకటేశ్వర టెంపుల్ అనేది అక్కడ వైట్ కలర్ ఉంది కదా, అక్కడ గుండు పైన ఉంది. అక్కడికి దగ్గరికి వెళ్ళేసి టెంపుల్ ఎలా ఉంది ఏం లేదు చాలా మంది అన్నారు, చాలా బాగుంది టెంపుల్, ఒకసారి దర్శించుకోండి అని చెప్పిండ్రు. కాబట్టి మేము ఇక్కడ వచ్చేసినాము. ఊరు పేరు వచ్చేసి తిరుమల దేవునిపల్లి. ఇది దారి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన చూపించాను, చూస్తున్నారా చాలా బాగుంది అనమాట. ఇంత మంచి లొకేషన్ అంటే తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ మనం ఊర్లోకి ఎంట్రీ కాగానే పాఠశాల ఉంది, స్కూల్ ఉంది అనమాట. అక్కడ టెంపుల్ కూడా ఉంది అనమాట. టెంపుల్ ఉంది. ఇక్కడ పల్లెటూరు ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. అసలు అంత చిన్న ఊరు మంచిగా చూస్తున్నా కదా. ఊరు వచ్చేసి చిన్న, ఇది పాండనా విలేజా? ఆ విలేజ్ అంట ఇది. ఊరు బయట ఉందన్నమాట మనకు టెంపుల్ వచ్చేసి. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఊరు కూడా చాలా చాలా బాగుంది. ప్లీజ్ మీరు నాకేం లేదబ్బా, మీతో నాతో మీ అందరితో ఒకటే పని, సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. మీరు చేయడం వల్ల మనకు కొద్దిగా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఎక్కడున్నా ఏమున్నా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను, ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ భక్తులకు వచ్చేసి వాటర్ అనమాట. కడుకో అంటే కాలు చేతులు కడుక్కొని ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ట్యాంకులు అనేది నిర్మించడం జరిగింది. దేవుళ్ళ అన్ని దేవుళ్ళ ముందుగా పూజ జరిగేది వినాయకుడు. మన దేవుడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్గా దర్శనం చేసుకొని ఏ దేవుని కన్నా పూజ చేస్తారు. లక్ష్మీదేవి అంటే డబ్బులు ఎప్పుడు జీవులు. నిజం చెప్తున్నా తమ్ముడు, నిజం రషీద్ అన్న తమ్మునికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మరి ఎందుకంటే నాకు మరి చెప్పిండు అన్న, టెంపుల్ మాత్రం లెవెల్ ఉంటుందా అని చెప్పిండు. అంతకు మించింది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే మీరు నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా పర్లేదు, నన్ను ఫాలో అయ్యేటోళ్ళు, నా వీడియోస్ చూసేటోళ్ళు ఎవరైనా పర్లేదు, ఒక్కసారి టెంపుల్ వచ్చి దర్శించుకోండి, మీకు అర్థమైపోతుంది నేను చెప్పింది ఏమనేది. నేను ఇక్కడ కూడా చూడండి, మనం ఉండడానికి చూడండి, మనం కూర్చోడానికి కూడా అసలు వాతావరణం గుడి అంటే ఎట్లా అనిపిస్తుంది నీకు అంటే, నువ్వు చెప్పినావు కదా తమ్ముడు చెప్తాడు ఏదో ఉంటుందిలే అని అనుకున్నాను. మైండ్ బ్లోయింగ్ బాగా. ఇది చూడండి ఇంత మంచిగా ఉంది అసలు. ఒక్కసారి చూడండి, ఇది చూడండి ఇంత గుడి పైన ఇంత మంచిగా అసలు మొత్తం ఈ కొండలండి. ఇవన్నీ గుట్ట రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళ కింద మనకు దేవుడు వెలిసిండు. నిజం చెప్పాలి, లక్ష్మీదేవి ఆలయము ఇక్కడ, లక్ష్మీదేవి ఆలయం ఉంది కదా, లక్ష్మీదేవి ఆలయము దారి కిందికి వెళ్తున్నాం. తమ్ముడు నేను కిందికి వెళ్తున్నాము. దేవుడు ఎలా ఉందో నాకైతే ఆనందానికి అర్థంలో నిజం చెప్పాలి. అంటే నేను భయపడరాను, చూద్దాం. మన సబ్స్క్రైబర్స్ మొత్తం చూడాలి. మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అందరూ కుదరకూడదు. మీరు బాగుంటానే నేను బాగుంటా, అది గుర్తుపెట్టుకోండి. తమ్ముడు లక్ష్మీదేవి అమ్మవారి ఇది దేవాలయం ఇక్కడ కింద అనమాట. మీకు చూపిస్తాను అమ్మవారు చూడండి ఎంత మంచి ఉన్నదో. అటు చూడండి కదా, అంటే అసలు కింద చూడండి. అక్కడ కింద ఒక చిన్న కుంటలాగా ఉందన్నమాట, చెరువు లేక. అక్కడ వచ్చేసి ఊరు అనమాట, విలేజ్. అక్కడ వచ్చేసి ఊరు. ఇక్కడ చూడండి టెంపుల్ చూడండి ఒకసారి. నిజం చెప్తున్నాను, దేవుడు ఉన్నాడు అంటే ఇలాంటి గుడులు చూస్తే అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా నా మనస్ఫూర్తి చెప్తున్నా, ఇలాంటి గుడులు చూసిన తర్వాత నాకు దేవుడు ఉన్నాడని మనస్ఫూర్తి అనుకుంటా. ఎందుకంటే చూడండి ఎంత పెద్ద కొండరాయి ఉందో అన్నమాట. అంత పెద్ద గుండు అంటే కొండరాయి కింద దేవుడు వెలిసిండు ఫ్రెండ్స్. మీరు మాకు ఎంత సపోర్ట్ ఇస్తే మేము అంతా మంచిగా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా. మీరు మాకు సపోర్ట్ అండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు ఏం లేదు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. నిజం చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా. తమ్ముడు కూడా మనకు అంటే కంటెంట్స్ వీడియోస్లలో అలా చేస్తున్నాం, కానీ చాలా మంచి టాలెంట్ ఉంది తమ్ముడి దగ్గర. తమ్ముడు ఒకటే మాట అన్నాడు అనమాట, అన్న నన్ను ఎట్లా అన్నా సార్ 10 మందికి తెలవాలన్నా నాకు నుంచి కావాల్సింది ఏం లేదు, 10 మంది నన్ను గుర్తించుకోవాలి చెప్తాం. ఎలా అనిపిస్తుంది గుడి దగ్గరకు వచ్చినాక? ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు గుడి దగ్గర వచ్చినా కాబట్టి నాకైతే మనకు భక్తి అనుకోండి మీరు. ఎందుకంటే రాళ్ళనే దేవుడు చీల్చుకొని బయటకు వచ్చినంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. దేవుడు మన అందరిలో ఉన్నాడు. ఒకటే మాట అనేది, మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఏ రాయైనా పర్లేదు, ఏ చెట్టైనా పర్లేదు, ఏ కొమ్మైనా పర్లేదు, దేవుడు అనేది ఈ ప్రపంచం, ఈ సృష్టి మొత్తం దేవుడేగా మన ప్రపంచం. నేను ఒకటే అనుకున్నా ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. మీకు ఒకటి చెప్పలేకపోతున్నాను, చెప్తున్నాను ఇప్పుడు. డ్రోన్ లేపుదాం, మన చిట్టిగాని లేపుదాము, దుమ్ము లేపుదాం, పైన మొత్తం దేవుని అందరు చూపిద్దాం. ఓకేనా? మన చిట్టిగాడు ఉన్నంత వరకు బెదిరొద్దు మనం. ఎందుకంటే మనం ఎంత అడవిలో, ఎంత కుప్పల్లో, ఎంత గుట్టల్లో ఉన్నా
మన చిట్టిగాడు ఒకటి ఉంటే చాలు ఎక్కడి నుంచి వీడియో తీసుకొస్తాడు. ఓకేనా, మన కోసమే తీసుకున్నా చిట్టిగా. ఎంత బాగుంది ఫ్రెండ్స్, అసలు నిజంగా చెప్తున్నా, దేవునికి మనస్ఫూర్తి చెప్తున్నా, మీరు నిజంగా చెప్తున్నా. ఇది నాకు తెలిసిన కాడికి ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రోడ్ అనేది లేకుండొచ్చు. ఆ రోడ్డు లేకపోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుడి వెలిసిన తర్వాత ఇక్కడ నుంచి వాటర్ అనమాట కిందికి జూమ్ చేస్తాము. ఆ కింది ఆ గుండు ఉన్నాయి కదా, అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాట ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి రోడ్ వేసారు, మీకు చూశారు కదా బైక్ నుంచి వస్తుంటే. ఆ రోడ్ పై నుంచి అంటే అక్కడ నుంచి డైరెక్ట్ రోడ్డు పడదు కాబట్టి అలా వెళ్తున్నారు కదా. ఓల్డ్ బాట అంటే ఇదే అనమాట, కాళ్ళ నుంచి కాళ్ళనడక ద్వారానే వచ్చే బాట ఇది. చాలా వండర్ఫుల్ ఉంది ఫ్రెండ్స్, ఎంత మంచి అంటే నాకు ఇలాంటి ప్రదేశంలో బాబా మనస్ఫూర్తి చెప్తున్నా. చెట్లు కానీ వాతావరణం ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా టెంపుల్ నిర్మించబడుతుంది. ఇంకా నిర్మాణం కూడా ఇంకా కొద్దిగా అయితే పూర్తి అవుతుంది. ఇంత మంచిగా అసలు ఇంత కొండ ప్రాంతంలో చూడండి ఒకసారి. శివలింగం, శివలింగేశ్వరుడు, శివలింగం ఉంది ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ నంది, ఇక్కడ మనోడు వచ్చేసి ఏం చేస్తున్నాడు చూద్దాం. మరి తమ్ముడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? చాలా ప్రశాంతంగా ఉన్నాను వాతావరణము, అందుకని మంచిగా ఆరాంస కూర్చున్నా. చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి రిలాక్స్. లింగం అక్కడ చూడండి, ఇక్కడ నందీశ్వరుడు, నంది, ఇక్కడ నంది ఉంది, అక్కడ లింగం శివలింగం అన్నమాట. శివుడు కూడా ఉన్నట్లు, లింగం అంటే శివుడు ఉన్నట్ల, నంది మహానంది లాగా. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల